జిల్లా పరిషత్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఫస్ట్ సమీక్ష పెట్టాం. కలెక్టర్ దగ్గర నుంచి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ అటెండ్ అయినారు. అక్కడే భోజనాలు పెట్టి గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఫస్ట్ వేదికగా స్వీట్స్ కళ్యాణ మండపం చేసాం. ఆ తర్వాత ప్రతి మండలంలో ఫిర్యాదుల దినం పాటిస్తున్నాం. తోటపల్లిగూడెంలో కూడా ఈరోజు చేసాం. ఈరోజు ఇక్కడ 82 ఫిర్యాదులు వచ్చినాయి పీజీఆర్ఎస్ లో. మొత్తం కలిసి 2682. మన జిల్లాలో అయితే గూడూరులో 1329 ఉన్నాయి, ఆత్మకూరులో 1146 ఉన్నాయి, వెంకటగిరిలో 894 ఉన్నాయి. మనం స్టేట్ లో 9th ప్లేస్ లో ఉన్నాం. ఫిర్యాదులు రిసీవ్ చేసుకునే దాంట్లో మనం పరిష్కారం కూడా మాక్సిమం చేస్తున్నాం. ఎక్కడ రాజీ పడే ప్రసక్తిలా. గిరిజనులకి 3000 చిల్లర మందికి ఆధార్ కార్డు ఇప్పించాం. అంటే అంతమందికి ఆధార్, వేల మందికి వాళ్ళు ఇక్కడ భారతీయులు ఈ దేశంలో బతుకుతున్నారనే ఆధారం లేదు. దాన్ని కలెక్టర్ ఆనంద్ గారు తీసుకొని స్వీట్స్ కళ్యాణ మండపం వచ్చి ఆ ఫిర్యాదులు ఎవరైతే ఆధార్ లేవని చెప్పి కంటిన్యూస్ గా నేను పెట్టిందే దానికోసం. అది చూసి జిల్లా మొత్తం దానికోసం